మా విలేజ్‌లో కొన్ని అనారోగ్య సమస్యలకు ఈ విధంగా మీటింగ్ పెట్టుకొని అందరూ పెద్ద మనుషుల సమక్షంలో గ్రామస్తులందరం ఇలా మాట్లాడుకుంటామండి. ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటాం. మేము మా ఊర్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇలా గ్రామ దేవతలను ఆరాధిస్తాము. మా ఊరు గ్రామ దేవత అండి. మేము ప్రతి సంవత్సరం ఇందులో ఘనంగా పండగ చేసుకుంటామండి. ఇంచుమించుగా మా ఏజెన్సీలో ఇలాగే ఉంటదండి. ఒక చెట్టుని, రాయిని పూజించడం తప్పు కాదండి. ఎందుకంటే ఒక రాయి ఇల్లు పునాది నిర్మిస్తుంది స్ట్రాంగ్‌గా ఉండడానికి. ఒక చెట్టు కొన్ని ప్రాణులను రక్షిస్తుంది ఆక్సిజన్ ద్వారా. ఇలానే మా ఏజెన్సీలో ఇలా పూజిస్తామండి. కాబట్టి ప్రతీదీ అద్భుతంగా మేము అనుకుంటాం. మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది మా యొక్క ఉద్దేశం అండి. మా గ్రామస్తుల యొక్క ఆచారం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. అదేంటి గ్రామ దేవతకు పూజిస్తే జబ్బులు, జ్వరాలు తగ్గుతాయి. వీళ్ళు ఇలా ఉన్నారనుకుంటున్నారా? కాదు, కాదు. ఫస్ట్ ప్రయారిటీ హాస్పిటల్‌కి ఇస్తామండి. ఆ తర్వాత మా యొక్క కొన్ని కొన్ని అనారోగ్య కారణాలు లేకపోతే గ్రామానికి సంబంధించిన కొన్ని సమస్యల పరిష్కారానికై గ్రామస్తులందరూ ఏకమవుతామండి. ఏకమైన తర్వాత ఈ విధంగా పూజలు, పండుగలు చేసుకుంటాం. ఇది మా యొక్క ఆనవాయితీ. అందరూ తప్పుగా అనుకోవద్దు. ఆశీర్వదించండి.